హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవి రాజలాక్స్. నేను మీ మాధవి. ఈరోజైతే మా మార్నింగ్ రొటీన్లో భాగంగా చాలా హ్యాపీగా అనిపించే అంశాలన్నీ కూడా మీతో అయితే షేర్ చేయాలి అనుకుంటున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి, మీరైతే ఖచ్చితంగా లైక్ చేస్తారు అనుకుంటున్నాను. చూస్తున్నారుగా, ఇది మా ఇంటి బయట పూల తోట అనమాట. కంప్లీట్గా చాలా ఎక్కువ, ఇది వింటర్ సీజన్ కదండి. వింటర్ సీజన్లో అయితే ఈ బోగన్విలియా చాలా అందంగా విరపూస్తుందన్నమాట. సో ఇంత అందంగా ఉండడం వల్ల చాలా పక్షులు అయితే అట్రాక్ట్ అయి ఉంటాయండి. చాలా పక్షులు ఈ దీనిపైన గూడ్లు కట్టుకొని ఉంటాయన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clock కల్లా లెగుస్తామండి. మాకు 2 డాగ్స్ ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు అవి కూడా. సో 5 o'clock కల్లా ఒక 1 hour పాటు వాకింగ్ చేసి వచ్చిన తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి పక్షులు అరుపులతోని. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి మా డాగీస్ అనమాట. దీని పేరైతే టైగర్ అండి. చూస్తున్నారా ఎంత హైట్ అయితే లెగుస్తుందో. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే మాత్రం చాలా జడిసిపోతారండి దీనికి చూస్తే. చాలా ఫ్రెండ్లీ డాగ్ అండి ఇది. అలాగే ఇంకొకటి ఉంది కదా, అది పొమైరియన్ అండి. మార్నింగ్ టైంలో అయితే ఇంకా బాగా ఆడుతుందండి. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేకుండా ఉంటుంది కదా, నైట్ అంతా బాగా కాపలా కాస్తుంది అనమాట. సో ఇప్పుడు నిద్ర లేకుండా ఉంది. సో ఇప్పుడు బయటకు తీసుకుని వెళ్తారు. తీసుకొని వచ్చినాక ఇంకా కంప్లీట్గా నిద్ర పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు పడుకుంటుంది బాగా. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో లెగుస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది మా జ్యూక్ అండి దీని పేరు. ఇదైతే మహా కంత్రి అండి. అసలు కొత్త వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి చాలా అరిచి అరిచి గోల పెట్టేస్తుంది అనమాట. వాళ్ళు వెళ్ళే వరకు కూడా చాలా అల్లరి. ఇదిగోండి ఇప్పుడు బయటికి తీసుకొని వెళ్తారు వీటికైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ పిచ్చుకలు చూస్తున్నారు కదా, వీటికి నేను అమెజాన్లో తీసుకున్నానండి ఈ ఫీడింగ్ కేస్ అన్నది. ఇందులో నేనైతే సీడ్స్ అవి వేస్తాను, అన్ని పిచ్చుకలు వచ్చి తింటాయండి. ఇక్కడైతే చూస్తున్నారా, పిచ్చుకలతో పాటు ఒక చిన్న ఉడత కూడా వచ్చి ఆ పిచ్చుకలతో పాటే ఫుడ్ తింటుందండి. చూస్తున్నారా, ఒకవైపు పిచ్చుకలు ఒకవైపు ఉడత రెండు కలిపి ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి చూస్తూ ఉంటే మార్నింగ్ మార్నింగ్. మనందరికీ తెలుసు కదండి, సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల, అలాగే మన అగ్రికల్చర్లో పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఈ పిచ్చుకలు అనేవి కేవలం ఒక 20% మాత్రమే మిగిలాయండి. కానీ మా ఇంట్లో మీరు ఎక్కడ చూసినా కూడా బయట గార్డెన్లో కంప్లీట్గా పిచ్చుకలు అనేవి కనిపిస్తాయండి. ఇది అలాగే మా కింద గార్డెన్లో తమలపాకు మొక్క అండి. మొన్న తమలపాకు మొక్క గురించి నేను షార్ట్ వీడియో చేశాను. దాని ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి చూడండి, ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. అలాగే ఇప్పుడు ఇదిగోండి, ఇవి బాగా తిరిగేసి వచ్చేసాయి. ఇది వాటి కేజ్ అనమాట. డ్యూక్ గాడు టైగర్ గాడు కేజ్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనైతే ఇదంతా మాపింగ్ పెట్టుకుంటానండి. ఇక ఇప్పుడైతే మా టీ టైం అండి. నేనైతే బాల్కనీకి వచ్చాను. ఒకసారి మా బాల్కనీ వ్యూ అంతా మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. ఒక మంచి టీ తాగినాక ఇప్పుడైతే నేను మా మేడ మీద మిద్దె గార్డెన్లోకి వచ్చి నా మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేస్తా అండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది డ్రిప్ సిస్టమ్. దీని ద్వారా నేను మొక్కలన్నిటికీ వాటరింగ్ అయితే చేసుకుంటానండి. సో మిద్దె తోటలో ఈ డ్రిప్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలి, ఈ కుండీల గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను.
వేస్ట్ వాటర్ అంతా కూడా కింద నుంచి ఇంకొక పైప్ అయితే ఇచ్చుకున్నామండి. ఆ పైప్ నుంచి కూడా వేస్ట్ వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా నేను టెర్రస్ గార్డెన్లో మార్నింగ్ ఏవైనా ఫ్రూట్స్ మగ్గినా కూడా ఫ్రూట్స్ తీసుకుంటాను. అలాగే ఆ రోజు వంటకి కావలసిన కరివేపాకు, కొత్తిమీర, వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకుంటాను. ఇక్కడైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారండి, ముల్లంగి అది తీస్తున్నారు అతనే అని. అలాగే వెజిటేబుల్స్ ఏవైనా అవసరమైనవి తీసుకుంటాను. ఇదిగోండి, కొత్తిమీర, కరివేపాకు కొంచెం అవసరం ఉంది కాబట్టి ఈరోజు కావాల్సినవి తీసుకుంటాను. అలాగే ఏవైనా మొక్కలకి చీడపీడలు ఏమన్నా కూడా తీసేసుకుంటాను అనమాట. ఇంకా ఇవన్నీ అయినాక స్నానం అది చేసుకొని తులసమ్మ దగ్గర దీపం అది పెట్టుకున్నాక పూజ అయితే చేసుకుంటా అండి.